అందరు చెప్తారు, నేను కూడా చెప్తాను కదా. అందులో స్పెషల్ ఏముందంటే మనం రేషన్ కార్డ్ నెంబర్ తెలియకున్నా కానీ ప్రింట్అవుట్ తీయచ్చు. ఇక్కడ గూగుల్లో ఎఫ్ఎస్సి తెలంగాణ అని టైప్ చేయాలి. ఫస్ట్ లింక్ ఎఫ్ఎస్సి సెర్చ్ చేస్తుంది కదా, అది ఓపెన్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ అనుకుందాం. ఇక్కడ న్యూ రేషన్ కార్డ్ నెంబర్ ఉంది కదా, న్యూ రేషన్ కార్డ్స్ కాబట్టి నంబర్ ఎంటర్ చేయాలి. నంబర్ లేదు కాబట్టి నంబర్ని మనం చూద్దాం ఏ విధంగా చూడాలన్నా చూద్దాం. మనకి ఇది చూడాలంటే కంపల్సరీ షాప్ నెంబర్ అని తెలిసి ఉండాలి. షాప్ నెంబర్ అంటే వేరే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ వాళ్ళ షాప్ నెంబర్ చెప్తే సరిపోతుంది. హోమ్కి వచ్చేయాలి. అక్కడ హోమ్ క్లిక్ చేసిన తర్వాత రిపోర్ట్స్ ఉంది కదా, ఇక్కడ రిపోర్ట్స్ క్లిక్ చేసి కీ రిజిస్టర్ చేయాలి. మంత్లీ మనకు కీ రిజిస్టర్ మంత్లీ ఎవరెవరు ఫ్రెండ్స్, ఇక్కడ మనము కీ రిజిస్టర్కి వచ్చాం కదా, కీ రిజిస్టర్లో ఇక్కడ మంత్ అయితే డిసెంబరు, ఏ మంత్ తీసుకున్న పర్లేదు. ఈ కరెంట్ మంత్కు ప్రీవియస్ మంత్ తీసుకోవాలి కంపల్సరీ. ఇప్పుడు కరెంట్ మంత్ జనవరి కాబట్టి ప్రీవియస్ మంత్ తీసుకున్నాను. ఇయర్ అనేది మీకు ఏ డిస్ట్రిక్ట్ అది తీసుకోవాలి. అంటే నేను ఎగ్జాంపుల్ చూపించాను, ఆ డిస్ట్రిక్ట్ కొట్టాల్సిన అవసరం లేదు. మీరు జగిత్యాలు అనుకోండి, ఎగ్జాంపుల్ జగిత్యాలు మండల్ ఏమంటే మీ మండల్ సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను అక్కడ ఏదంటే అది ప్రెస్ చేశాను అంటే షాప్ నెంబర్ కూడా మీరు ఏదో ప్రెస్ చేయాలి. లేదు అంటే షాప్ నెంబర్లో అన్నీ తీయడం కష్టము. ఇప్పుడు కష్టంలోనే అతి సింపుల్ మనకి ఇట్లా షాప్ నెంబర్ రేషన్ నెంబర్ తెలియకుండా చూసుకోవడం అనేది సింపుల్ పద్ధతి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ సెర్చ్ కొట్టాలన్నట్టు ఇట్లా. అంటే నేను అక్కడ ఎగ్జాంపుల్ చెప్పిన దానికి మీరు అదే కొట్టాల్సిన అవసరం లేదు. సరేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే చూపిస్తుంది ఇక్కడ మనకు ఇక్కడ వన్ మెంబర్ ఉన్నారు. అలాగే మీ మదర్ నేమ్ ఏదో ఆ నేమ్ లేడీస్ నేమ్తో ఎంటర్ చేసి ఇక్కడ ఈ 346 పక్క నంబర్ కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత చేసుకున్నాం కదా, కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఎఫ్ఎస్సి తెలంగాణ సైట్ ఓపెన్ చేసిన తర్వాత లింక్ వచ్చేయాలి. ఇక్కడ మనము డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. న్యూ రేషన్ కార్డ్ కాపీ చేసింది పేస్ట్ చేసి సెర్చ్ కొట్టాలి. ఇక్కడ అనేది క్యాండిడేట్ ఇనిషియల్తో మనకు చూపిస్తుంది, మనకు అర్థమైపోతుంది ఇది మనదా కాదా అనేది. 3-4 మెంబర్స్ ఉంటే ఒకవేళ కాకుంటే మనం ఇక్కడ 1 నెంబర్ వచ్చింది కదా, 2-3 ఉంటుంది కదా, నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ వేరే నేమ్తో ఎవరిదని ఉంటే అది కూడా కాపీ చేసుకొని చూసుకోవాలి. చూడండి ఇప్పుడు వేరే వాళ్ళు చేశాను, చూడండి ఇట్లాగా. అంటే మళ్ళీ ఫ్యామిలీ డీటెయిల్స్ టోటల్ వస్తాయి. అప్పుడు మన రేషన్ కార్డ్ అనేది డైరెక్ట్గా ప్రింట్ ఆప్షన్ ద్వారా ప్రింట్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.